ఎన్నికల ప్రకటన వచ్చిన నాటి నుంచి ఎన్నికల ప్రకటన వచ్చిన నాటి నుంచి ఏం జరుగుతా ఉందో మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. గత 20 రోజులుగా ఏమేం జరుగుతా ఉన్నాయన్న సంగతులు మీ అందరికీ కూడా బాగా అర్థమవుతా ఉంది. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడో విన్నారా అని మిమ్మల్ని అందరినీ నేను అడుగుతా ఉన్నాను. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ ఒక సినిమా యాక్టర్, ఆ పార్ట్నర్ ఏమంటున్నాడో మీరందరూ కూడా వింటున్నారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో. మన పార్టీ గుర్తు మాదిరిగానే పోలిక ఉండే హెలికాప్టర్ గుర్తు ఇచ్చుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. కొత్త పార్టీలు పెట్టిస్తాడు. మన పార్టీ కండువాల మాదిరిగానే ఉండే కండువాలు కూడా చంద్రబాబు నాయుడు గారు కొత్త పార్టీలను పుట్టించి వాళ్ళకి ఇటువంటి రంగులతోనే ఉండే కండువాలు ఉండేట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. కొత్త పార్టీలు పెట్టిస్తారు. మన పార్టీ మాదిరిగానే ఉండే గుర్తులు ఇప్పిస్తారు. మన పార్టీ ఓట్లను చీల్చేందుకు కండువాలు కూడా వారితో మన పార్టీ కండువాల మాదిరిగానే ఉండేట్టుగా ప్రోత్సహిస్తారు. వీరంతా కూడా రోజు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారో మీ అందరూ కూడా వింటున్నారా అని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇంకా అమ్ముడు పోయిన ఈ ఎల్లో మీడియా అంతా కూడా ఎవరిని టార్గెట్ చేస్తూ ఎవరి గురించి రోజు మాట్లాడుతున్నారో మీరంతా వింటున్నారా అని అడుగుతా ఉన్నాను. రోజంతా కూడా వీళ్ళనేది ఒకటి, జగన్ 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 జగన్. నిజంగా వీళ్ళ బాధను చూసినప్పుడు నాకు నిజంగా నవ్వాలనిపించింది. ఒక సామెత ఉంది, పళ్ళుండే చెట్టు మీదనే రాళ్ళు పడతాయి అని చెప్పి. గెలుస్తుందని అర్థమైపోయిన పార్టీ మీదనే విమర్శలుంటాయి అని కూడా గట్టిగా నమ్ముతా ఉన్నాను. జనం వెన్నంటి మన పార్టీకే తోడుగా ఉన్నారు కాబట్టి ఇవాళ కుట్రలు పన్నుతా ఉన్నారు. జగన్ 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 అని చెప్పి కలవరిస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో అంటా ఉన్న మాటలు మీ అందరికీ తెలిసే ఉంటాయి. ఈ మధ్యకాలంలో వీళ్ళందరూ కూడా తెలంగాణలో కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో కేసీఆర్ గారట జగన్కు మద్దతు ఇచ్చాడట. ఆ కేసీఆర్ గారు జగన్కు 1000 కోట్ల రూపాయలు డబ్బిచ్చాడట అని చెప్పి సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు.